రాత్రిపూట ఈ వస్తువును దానం చేస్తే అష్టదరిద్రం. పొరపాటున కూడా ఈ పని చేయకండి. సనాతన ధర్మంలో సాయంత్రం కొన్ని వస్తువులను ఇవ్వకూడదనే నియమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఇనుము. సాధారణంగా రాత్రిపూట ఎవరికీ ఇనుము వస్తువులను ఇవ్వని సంప్రదాయం మతపరమైన జ్యోతిషశాస్త్ర దృక్కోణం నుండి ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. దీనికి సంబంధించిన నియమాలు, నమ్మకాలను అనుసరించడం ద్వారా జీవితంలో సానుకూల మార్పులు, మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా చేయడం వల్ల వ్యక్తికి రక్షణ లభించడమే. రాత్రిపూట ఐరన్ వస్తువులను ఎందుకు దానం చేయకూడదు? మన జీవితంతో ముడిపడి ఉన్న అనేక రకాల నమ్మకాలు, సంప్రదాయాలు ఉన్నాయి. వీటిని అనుసరించడం వల్ల మనకు శుభం కలుగుతుంది. మన జీవితంలో ప్రతికూల ప్రభావాలను కలిగించే కొన్ని అంశాలు ఉన్నాయి. రాత్రిపూట ఎవరికీ ఇనుప వస్తువులు ఇవ్వకూడదన్నది ఇందులో ఒకటి. ఇలా చేయడం మతపరమైన దృక్కోణంలో ముఖ్యమైనది మాత్రమే కాదు, జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇది మంచిది కాదు. ఐరన్ వస్తువులను రాత్రిపూట ఎందుకు ఇవ్వకూడదు, అది మన జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇనుము శని గ్రహానికి సంబంధించినది. శని కర్మల ఫలితాలను ఇచ్చే గ్రహంగా పరిగణించబడుతుంది. దాని ప్రభావం వ్యక్తి జీవితంపై లోతుగా ఉంటుంది. రాత్రిపూట ఇనుము వస్తువులను ఇవ్వడం శని గ్రహం ప్రతికూల ప్రభావాలను ఆహ్వానిస్తుంది. ఇది ఒక వ్యక్తి జీవితంలో సమస్యలను కలిగించడమే కాకుండా వ్యక్తికి దురదృష్టాన్ని కూడా కలిగిస్తుంది. నెగటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది. రాత్రిపూట ఇనుము సంబంధిత వస్తువులను ఇవ్వడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ప్రసరణ పెరుగుతుంది. ఇది వ్యక్తి మానసిక, శారీరక ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల ఒక సాధారణ నమ్మకం ప్రకారం రాత్రిపూట ఎవరికైనా ఇనుము వస్తువులను ఇవ్వడం నిషేధించబడింది. మతపరమైన జ్యోతిషశాస్త్ర దృక్కోణం నుండి ఇనుము, మత విశ్వాసాల ప్రకారం ఇనుము శక్తివంతమైన అంశంగా పరిగణించబడుతుంది. ఇది శక్తి, శౌర్యం, యుద్ధానికి చిహ్నం. ఇనుము కూడా శివునికి సంబంధించినది. ఇది కాకుండా జ్యోతిష శాస్త్రంలో ఇనుము శని గ్రహాన్ని సూచిస్తుంది. ఇది ఒక వ్యక్తికి కర్మ, క్రమశిక్షణ, సహనం పాఠాలను బోధిస్తుంది. అందువల్ల వారి జాతకంలో శని దోషం ఉన్న వ్యక్తులు ఇనుప ఉంగరం లేదా బ్రాస్లెట్ వంటి ఇనుము ధరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది శని ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.